హలో అండ్ వెల్కమ్ టు ఎస్కే షాట్స్. ఆర్సీబీ జీటీ మీద ఘన విజయం సాధించారు. వికెట్లు పడ్డాయి, టపటప వికెట్లు పడ్డాయి. 92 ఫర్ నో లాస్ నుంచి 115 ఫర్ 6. కానీ స్ట్రాంగ్గా ఒక చేజ్ అనేది నమోదు చేయడం అండ్ ఆ నెట్ రన్ రేట్ని కూడా వాళ్ళ వైపు పెట్టుకునే ప్రయత్నం చేయడంలో ఆర్సీబీ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్. 13.4 ఓవర్స్లోనే ఆ టార్గెట్ అనేది చేస్ చేయగలిగారు. కర్టసీ ఫాఫ్ డు ప్లసీస్ వండర్ఫుల్ నాక్. విరాట్ కోహ్లీ కూడా బాగా ఆడాడు. బట్ ఏం జరిగింది, ఎట్లా ఈ ఆర్సీబీ బౌలింగ్ అనేది గుజరాత్ బ్యాటింగ్ని కట్టడి చేసింది అనే దాని గురించి లెట్స్ గెట్ స్టార్టెడ్. టాస్ గెలిచిన తర్వాత ఫీల్డింగ్ ఇమ్మీడియట్లీ, ఎందుకంటే పిచ్ని చూసేసరికి కొంచెం గ్రాస్ ఉండింది, కాస్త రెయిన్ అది పడి తర్వాత కొంచెం మాయిశ్చర్ ఏదో ఉందని చెప్పేసి చెప్పారు. సో బాల్ కాస్త హోల్డ్ అయి వస్తుంది అండ్ దానికి తోడు సీమ్ బౌలర్స్ కొంచెం సపోర్ట్ ఉంటుంది, బౌన్స్ బాగా ఉంటుంది అనుకునేసరికి ఆర్సీబీ వేస్టెడ్ నో టైమ్ వాట్స్ ఎవర్. సింపుల్గా వాళ్ళు వచ్చి లేదు మేము బౌలింగ్ తీసుకుంటాం అనుకున్నారు. శుభ్మన్ గిల్ ఆల్సో వాంటెడ్ టు బౌల్ ఫస్ట్. బట్ ఇక్కడ అగైన్ గుజరాత్ టాక్టిక్స్ అనేవి చాలా సర్ప్రైజింగ్ ఉన్నాయి. ఐ అండర్స్టాండ్ టాస్ చాలా ఇంపార్టెంట్ టాస్, ఇది సీమర్స్కి బాగా హెల్ప్ అయింది అండ్ దానివల్ల జీటీ బ్యాటర్స్ కాస్త ఇబ్బంది అయింది, కాదనట్లేదు. బట్ టాక్టిక్స్ ఆఫ్ జీటీ దాని పొద్దున ప్రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం. వాళ్ళ బ్యాటింగ్ వేరే లెవెల్లో ఇబ్బందికరంగా ఉంది. మీకు నూర్ అహ్మద్నే ఉంచుకోవాలనుకుంటే కనుక మీరు ఎక్కడో అక్కడ ఒక ఫారెన్ బ్యాటింగ్ ఆప్షన్ తీసుకొని రావాల్సిన ఆవశ్యకత కనిపించింది. అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ వాళ్ళు జాష్ లిటిల్ బాగా వేసాడు, నూర్ అహ్మద్ బాగా వేసాడు. బట్ ద టార్గెట్ వాజ్ సో వెరీ లిటిల్. 4 వికెట్లు తీసిన తర్వాత నూర్ అహ్మద్ అద్భుతంగా వేసినా కూడా టార్గెట్ చాలా తక్కువ ఉంది. సో దానివల్ల వాళ్ళ బౌలింగ్ పర్ఫార్మెన్స్ అనేది దో దే డిడ్ వెల్, అది వర్కౌటే కాదు. రషీద్ ఖాన్కి ఇంజరీ అయింది, వాజ్ నాట్ ఏబుల్ టు బౌల్. బౌలింగ్ వచ్చేసరికి బాగా రన్లు ఇచ్చాడు, దట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఎప్పుడైతే బౌలింగ్ స్టార్ట్ అయ్యిందో ఫస్ట్ స్వప్నిల్ వేయించినప్పుడు సహా అక్కడ స్టార్ట్ చేయలేకపోవడమో, సరైన రీతి రన్స్ రాకపోవడం, ఆ ఫస్ట్ ఓవర్ చాలా క్వైట్గా ఉండడంతో సహా వాంటెడ్ టు అటాక్. అండ్ సిరాజ్ బౌలింగ్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆఫ్ ద సీమ్ బాల్ అనేది మూవ్ అయింది, కాస్త ఎక్స్ట్రా బౌన్స్ వచ్చింది, అందుకే కాట్ బిహైండ్ అయ్యాడు. అండ్ దెన్ మీకు యష్ దయాల్ వచ్చిన బాల్ స్వింగ్ కూడా కనిపించింది, ఆఫ్ ద పిచ్ మూమెంట్ కూడా కనిపించింది. సిరాజ్ ఆఫ్ ద పిచ్ మూమెంట్ అనేది బాగా రాబట్టగలిగాడు అండ్ దాంతో కొంచెం లెంత్ కాస్త వెనక్కి లాగాడు, కొంచెం బాల్ ఆగి కూడా వచ్చినట్టు కనిపించింది 2-3 సందర్భాల్లో. అండ్ శుభ్మన్ గిల్ వెంట్ త్రూ ద షాట్, అవుట్ అయిపోయాడు. అక్కడ చాలా పెద్ద వికెట్. శుభ్మన్ గిల్స్ వికెట్ ఈజ్ ఆల్వేస్ అ వెరీ బిగ్ వికెట్ జీటీకి, ఎందుకంటే గిల్ తర్వాత సహా ఇస్ నాట్ ఇన్ ఫామ్. గిల్ లేడు అంటే స్ట్రైట్ అవే ప్రెషర్ ఇస్ ఆన్ సాయి సుదర్శన్ అండ్ అలాగే షారుఖ్ ఖాన్. మీకు మిల్లర్ అండ్ రషీద్ ఖాన్ తర్వాత వస్తున్నారు. తెవాజియా, మిల్లర్, రషీద్ ఖాన్ ఆర్ కమింగ్ ఇట్ 5, 6, 7. ఎక్కడా కూడా మీకు ఇక్కడ అవకాశం అనేది కనిపించట్లేదు వేర్ ఒక ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్ కెన్ కమ్ అండ్ టేక్ ఇట్. అందుకే ఒక కేన్ విలియమ్సన్ ఉంటే బెటర్గా ఉండేది, లేదా అట్లీస్ట్ ఇంకొక ఎవరన్నా బ్యాటింగ్ ప్రత్యామ్నాయం ఏమైనా సరిగ్గా సాలిడ్గా ఉంటే బెటర్గా ఉండేది అనిపించింది. ల్యాక్ ద ఫినిషర్, ఇంపాక్ట్ సబ్గా విజయ్ శంకర్ని తీసుకొని రావాల్సి వచ్చింది అండ్ అతను బౌలింగ్ చేయలేదు. సరే బ్యాటింగ్లో కూడా కొట్టాడు, 10 రన్లు కొట్టాడు, బట్ దట్ వాజ్ నాట్ ఎనఫ్. ప్రతి గిల్ వికెట్ పడిందో ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకుంటే సాయి సుదర్శన్ వికెట్ పడింది, అతను కూడా ఆడలేకపోయాడు, అతను అవుట్ అయిపోయాడు. గిల్లు అవుట్ అయిపోయాడు, సాహా అవుట్ అయిపోయాడు. మిల్లర్ అండ్ షారుఖ్ ఖాన్ కొంచెం పార్ట్నర్షిప్ చేద్దామనే ఆలోచనలో ఉన్నప్పుడు షారుఖ్ ఖాన్ రన్ అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీస్ బ్రిలియంట్ త్రో అండ్ షారుఖ్ ఖాన్స్ ఫాల్ట్ అది, దానికి అందులో ఎటువంటి సందేహం లేదు. అతను తిరిగి బాల్ వైపు కోహ్లీ వైపు చూడడం కన్నా క్రీజ్ వైపు చూస్తుంటే కొంచెం వచ్చేవాడు క్రీజ్లోకి. బట్ ఆన్ ది గో ఆ త్రో అనేది వేయడం, డైరెక్ట్ హిట్ రావడం, సో మంచి మూడ్లో కనిపించాడు ఇవాళ విరాట్ కోహ్లీ. అండ్ ఆల్వేస్ ఎనర్జెటిక్, క్యాచ్ పట్టుకున్నాడు, మంచి క్యాచ్ పట్టుకున్నాడు, రన్అట్ కూడా చేశాడు. సిరాజ్తో కమాన్ అని చెప్పేసి ఎప్పుడు ఆ మిడ్ ఆన్లో ఉంటే ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. ఫాఫ్ హ్యాస్ బిన్ టూ గుడ్, బౌలింగ్ చేంజ్ చేస్తూ థింగ్స్ని అర్థం చేసుకున్న విధానంలో. బట్ క్యామరన్ గ్రీన్ నా దృష్టిలో ఇస్ ద పిక్ ఆఫ్ ద బౌలర్స్ అనిపించింది. సిరాజ్ 2 వికెట్లు తీసి ఉండొచ్చు, లేకపోతే కనుక మీకు స్టార్టింగ్లో మీకు వైశాఖ్ బాగా వేసి ఉన్నారు, వైశాఖ్ తర్వాత బాగా వేసి ఉండొచ్చు, యష్ దయాల్ బాగా వేసి ఉండొచ్చు. బట్ ఫర్ మీ ఆ మిడిల్ ఓవర్స్లో గ్రీన్ వేసిన విధానం అదిరిపోయింది. 140-143 km/hతో వేయడం, మంచి పేస్తో వేయడం, ఇబ్బందికి గురి చేయడం, రషీద్ ఖాన్ షోల్డర్ ఆల్మోస్ట్ చిరక్కొట్టేంత పని చేయడం అండ్ ఆ మిడిల్ ఓవర్స్లో 4 overs వేయడం అనేది ఎంత పెద్ద ప్లస్ అవుతుంది క్యామరన్ గ్రీన్ లాంటి బౌలర్. అతని కోసం 17.5 ఆ ట్రేడే మొత్తం అంతా కూడా ఆపేసింది. హార్దిక్ టు ముంబై నుంచి ఇక్కడికి ఈ గ్రీన్ రావడం, ఈ ట్రేడ్ బ్యూరోస్ అందరూ కూడా ఇప్పుడు వెళ్ళిపోయారులేండి, వాళ్ళందరూ కూడా ఒక బస్సు ఎక్కుతున్నారు, ఆ బస్సు ఎక్కడికో చెప్పక్కర్లా. బట్ ఆర్సీబీ సంహౌ దే స్టిల్ డు నాట్ వాంట్ టు బోర్డ్ దట్ బస్. లేదు మాకు 14 ఉన్నా కూడా మాకు ఎక్కడో అక్కడ ఏదో ఒక రూపంలో ఛాన్స్ ఉంది అనే ఆలోచనలో ఉన్నారు. వరుసపెట్టి విక్టరీలు వచ్చే వాళ్ళకి అండ్ అగేన్స్ట్ ది వెరీ గుడ్ సైడ్స్. మీరు ఇన్ఫ్యాక్ట్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక 2 గుజరాత్ మీదనే వచ్చిన ఎస్ఆర్హెచ్ మీద కూడా ఒక మంచి విక్టరీ వచ్చింది వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వాళ్ళకి పంజాబ్తో కూడా ఒక మ్యాచ్ ఉంది. సో దే విల్ బీ రెడీ. ఓకే ఫైన్, చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు. బట్ గ్రీన్ మధ్యలో బాగాడు. వైశాఖ్, విజయ్ కుమార్ గురించి ఎప్పటి నుంచో చెప్తున్నాను, అతను పెట్టుకోండి, ఆ టీంలో పెట్టుకోండి. ఈసారి దే గాట్ ద టీమ్ రైట్.
ఆల్ ఇండియన్ బౌలింగ్ అటాక్తో వెళ్ళారు, వేర్ దే ఫెల్ట్ గ్రీన్ వేస్తాడు బౌలింగ్, కావాలంటే విల్ జాక్సన్, మ్యాక్స్వెల్ కూడా వేయొచ్చు. లెట్స్ ట్రస్ట్ వైశాఖ్, యష్ దయాల్ మీద నమ్మకం పెడదాం, సిరాజ్ బాగా వేస్తాడని నమ్మకం ఉంచుకుందాం. కరణ్ శర్మ కాస్త ఎక్స్పెన్సివ్, ఒక ఓవర్లో బాగా రన్స్కి వెళ్ళాడు కానీ బట్ హీ వాజ్ ఓన్లీ స్పిన్నర్. సో ఆ స్వప్నిల్ కూడా ఒక ఓవర్ వేసేసాడు. అన్ని కూడా బాగా కలిసి వచ్చాయి. ది బౌల్డ్ వెరీ గుడ్ లెగ్స్ అండ్ దాంతో రెస్ట్రిక్ట్ చేశారు 147కి. ఆ తర్వాత యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే జీటీ మానవ్ సుతార్ని తెచ్చుకున్నారు టీంలోకి. ద హోల్ ఐడియా ఆఫ్ గెటింగ్ మానవ్ సుతార్ ఏంటి అంటే స్టార్టింగ్ ఓవర్స్లో కాస్త వేయచ్చు, కొంచెం ఇబ్బంది పెట్టచ్చు. సాయి కిషోర్ ప్లేస్లో తెచ్చుకున్నారు, స్టార్టింగ్ ఓవర్లో వేయచ్చు. ఎలాగైతే లక్నో సూపర్ జెయింట్స్ సిద్ధార్థ్ మణిమారన్ని వాడి విరాట్ కోహ్లీ వికెట్ తీశారో అలా స్టార్టింగ్లో వేయచ్చు. ఎప్పుడైతే పిచ్లో కాస్త సీము అవి ఇవి కనిపించి కొంచెం బౌన్స్ కనిపించిందో ది ఇమీడియట్లీ వెంట మోహిత్ శర్మ. సో వాళ్ళ ప్లాన్ ఏని ఇంప్లిమెంట్ చేయకుండానే మార్చారు వాళ్ళు. అండ్ ఒక బాల్ స్వింగ్ అయింది మోహిత్ శర్మ, అది స్వింగ్ అవుతుందని సంగతి ఇట్లా ఉందని చెప్పేసి విరాట్ కోహ్లీ వచ్చి ఒక స్ట్రైట్ 6 కొట్టాడు. ఆ 6 అనేది గేమ్ చేంజర్. ద రీజన్ ఈజ్ ఆ తర్వాత మళ్ళీ అతను స్వింగ్ చేసే ప్రయత్నం చేయలేదు మోహిత్ శర్మ. తర్వాత లిటిల్ కూడా స్వింగ్ చేసే ప్రయత్నం చేయలేదు. ఎప్పుడు కూడా బాల్ని గట్టిగా హార్డ్గా హిట్ చేసి వేద్దామనే ఆలోచనలోకి వెళ్ళారు కానీ స్వింగ్ చేసే ప్రయత్నం చేయలేదు. అండ్ దానివల్ల ఏమవుతుందంటే ఆఫ్ ద పిచ్ మూమెంట్ కూడా వాళ్ళు షార్ట్ ఆఫ్ లెంత్ వేసేసరికి ది ఓన్లీ రిలైట్ ఏదన్నా బాల్ ఆగి వస్తే బాగుంటుందని ఆగొచ్చే ప్రక్రియ ఆగిపోతుంది. ఎందుకంటే ఇటువంటి సర్ఫేస్ అనేది యాజ్ యూ కీప్ ఆన్ ప్లేయింగ్ ఇట్ గెట్స్ బెటర్. సో ఆగి వచ్చే ప్రక్రియ ఆగిపోతుంది కాబట్టి స్వింగ్ అనేది లేకుండా పోయింది కాబట్టి దట్ 6 అనేది నిజంగా గేమ్ చేంజర్. అండ్ అక్కడ నుంచి ఫాఫ్ డూప్లెసీ ఊరుకోవాలి, వర్డ్ వచ్చిన వాయించి వదిలిపెట్టాడు. 4 overs 68 స్కోర్. జాష్ లిటిల్ని కొట్టారు, మోహిత్ శర్మని కొట్టారు, తర్వాత మీకు మానవ్ సుతార్ని తీసుకొచ్చారు, అతన్ని కొట్టారు. సో ఎక్కడ ఎవరి మీద కనికరం చూపిలా. మోహిత్ని మొహమాటం లేకుండా కొట్టారు, సుతార్ని చాలా గట్టిగా కొట్టారు, లిటిల్ని చాలా పెద్దగా కొట్టారు. ఆ తర్వాత జాష్ లిటిల్ వచ్చి సరే నేను ఏదో ఒకటి చేస్తాను నీకు ఎందుకని చెప్పి శుభ్మన్ గిల్కి ఒక మాట చెప్పి ఐ విల్ టేక్ కేర్ బాస్ అని చెప్పిన వెంటనే ఫాఫ్ డూప్లెసీ వికెట్ పడింది. అక్కడ ఫాఫ్ డూప్లెసీ షార్ట్ బాల్ అది కొట్టబోయాడు, కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ వచ్చింది, పేస్తో వచ్చింది, బౌన్స్ కన్నా కూడా పేస్ అండిడ్ హిమ్ దేర్. సో అతను అవుట్ అయ్యాడు. అతను అవుట్ అయిన వెంటనే సరే విల్ జాక్స్ వచ్చాడు. విల్ జాక్స్కి బ్రిలియంట్ చైనామన్ పడింది అక్కడ నూర్ అహ్మద్ దగ్గర నుంచి, అతను అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఒక ఓవర్లో రజత్ పటిదార్ అవుట్ చేయగలిగాడు. తర్వాత మీకు కెమెరాన్ గ్రీన్ అండ్ మ్యాక్స్వెల్ ఇద్దరు అవుట్ అయిపోయారు. రజత్ పటిదార్ పూల్ షాట్ కొట్టబోయి అవుట్ అయ్యాడు, మ్యాక్స్వెల్ పూల్ షాట్ కొట్టబోయి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కెమెరాన్ గ్రీన్ నుంచి ఇటు కొట్టబోయి అవుట్ అయ్యాడు. 92 దేవర్ నో లాస్. ఆ తర్వాత 111 for 5. తర్వాత విరాట్ కోహ్లీ 4 కొట్టాడు. దెన్ ఇమీడియట్లీ విరాట్ కోహ్లీ కూడా ఒక మంచి చైనామన్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ కొంచెం లెంత్ వెనక్కి లాగాడు. పూర్తిగా ముందుకు రాలేడు, పూర్తిగా వెనక్కి వెళ్ళాడు. జస్ట్ పుష్ లాగా ప్రయత్నించాడు త్రూ ద కవర్స్. ఎడ్జ్ దగ్గరింది, మంచి క్యాచ్ సహా దగ్గర నుంచి. సహా ఈజ్ ది బెస్ట్ కీపర్. ఫార్చునేట్లీ అతని బ్యాటింగ్ అతన్ని కాంట్రిబ్యూట్ చేయట్లేదు కాబట్టి అతను టీమ్స్లోకి రాలేకపోతున్నాడు. బట్ ఈ స్టిల్ ద బెస్ట్ కీపర్. మంచి క్యాచ్ పట్టుకున్నాడు. ఇదేంటబ్బా 6 వికెట్లు పడిపోయి ఇదేం కావాలి, అసలు ఈ అప్రోచ్ కరెక్ట్ అయినా ప్రతి ఒక్కళ్ళు వెళ్తున్నారు ఏంటి అనిపించింది. సో దీనికి 2 వైపులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆర్ దే లుకింగ్ అట్ విక్టరీ ఆర్ ఆర్ దే లుకింగ్ అట్ నెట్ రన్ రేట్. ఇక్కడ అవుట్ సైడ్ ఛాన్స్ ఇచ్చుకుందాం, మనకి ఎలాగో ఛాన్స్ లేదు. బట్ స్టిల్ ఎక్కడో అక్కడ ఏదో ఒక రూపంలో ఏ విధంగానైనా అదృష్టం కలిసి వచ్చిందంటే కనుక నెట్ రన్ రేట్ రూపాయలు మనం పైకి వెళ్ళొచ్చు కదా అని చెప్పి ప్రయత్నించారు. ఇప్పుడు -0.05 ఉంది వాళ్ళ నెట్ రన్ రేట్. దే గాట్ టు 7th పొజిషన్. ఒకవేళ ఏ కేకేఆర్ ఏసీఎస్కేనో లేదా ఏఎల్ఎస్జీనో లేదా ఏఎస్ఆర్హెచ్ఓ పాయింట్లు డ్రాప్ చేసి 14 దగ్గరే వాళ్ళు కనుక ఉండిపోయారంటే మనకి 14 వచ్చాయంటే నెక్స్ట్ 3 మ్యాచ్లు గెలుచుకొని మనకేమన్నా అవకాశం ఉంటుందా అని ఒక థాట్ని వాళ్ళు వెనకబట్ల. దే వాంటెడ్ టు గో ఫర్ దట్ థాట్. అందుకే గట్టిగా షాట్లు ఆడే ప్రయత్నం చేశారు, అవుట్ అయ్యారు. బట్ జాష్ లిటిల్ యాంగిల్స్ బాగా వాడాడు. మీకు గ్రీన్ బాల్ కూడా యాంగిల్ వల్లే అవుట్ అయ్యాడు. రజత్ పటిదార్ కూడా బాల్ వాజ్ గోయింగ్ అవే ఫ్రమ్ హిమ్, అందుకే టైమింగ్ సరి కావాలా. మ్యాక్స్వెల్ బాల్ కూడా అంతే, అసలు యాంగిల్తో వెళ్ళింది, అందుకే దే వర్ నాట్ ఏబుల్ టు గెట్ దట్ ఎలివేషన్ రాలేదు వాళ్ళకి. అందరూ ఆ డీప్ స్కోర్ లెగ్లో అవుట్ అయ్యారు, ఒకళ్ళేమో 3rd మ్యాన్ దగ్గర అవుట్ అయ్యారు. విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయాడు. బట్ డీకే సెట్ మాహూనా. ఎప్పుడు కూడా డీకే క్లిష్టమైన పరిస్థితుల్లో ఆర్సీబీకి మ్యాచ్లు గెలిపిస్తూనే వచ్చాడు లాస్ట్ 3 yearsగా. అండ్ రషీద్ ఖాన్ షోల్డర్ ఇంజరీ కారణంగా ఏదైతే బాల్ తగిలింది వాజ్ మోస్ట్లీ అవుట్, డగ్అవుట్లోనే ఉన్నాడు. సరే తర్వాత వచ్చాడు బౌలింగ్ చేయడానికి, డీకే టు కిమ్ ఆన్. లూజ్ డెలివరీస్ పడ్డాయి, రెండు లూజ్ డెలివరీస్ పడ్డాయి. ఒకటి పుల్ వెళ్ళింది, ఒకటి కట్ వెళ్ళింది. ఆ ఫస్ట్ షాట్ మాత్రం బాగా ఆడాడు, కొంచెం ఫుల్లర్ లెంత్ డెలివరీని బాగా ఆడాడు, ఎక్కడ కూడా ఇబ్బంది గురి కాలేదు. తర్వాత స్వప్నిల్ ఉన్నాడు, తను కూడా కొంచెం జాగ్రత్తగా ఆడాడు. బట్ నూర్ అహ్మద్ బౌలింగ్లో ఫ్లైట్ కనిపించిందంటే కొడతా అన్నాడు, కాస్త ఫ్లైట్ కనిపించింది, స్వీప్ షాట్లు ఆడేసి. అండ్ లాస్ట్ లింక్ ఇట్ వాజ్ ఆల్ డన్ టు ఫార్మాలిటీస్. సో జీటీ విల్ బి థింకింగ్ ఒక 40 runs ఉంటుంటే కనుక ఇక్కడ మేడ్ మ్యాచ్ అవుట్ ఆఫ్ ఇట్ అని. ఆలోచన కరెక్టే కాదనట్లేదు, బట్ అదొక్కటే సరిపోదు, వాళ్ళ టీమ్ సెలెక్షన్ సరిగ్గా బాగాలేదు. అండ్ ఈ 148తో కూడా ఐ కెన్ అండర్స్టాండ్ 148 ఇంక ఎట్లాగో డిఫెండ్ చేయలేము, మనం విల్ గెట్ ద బెస్ట్ బౌలర్స్ అది ఇది అనుకున్నారు. కానీ ప్లాన్ ఏని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎప్పుడైనా అంతే, ఎక్కడైనా అంతే. మీరు ఏ ప్లాన్తో అయితే డ్రెస్సింగ్ రూమ్ నుంచి ముందుకెళ్ళారో ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయండి ఫస్ట్.
ఎందుకంటే దానికోసం వెళ్ళారు, పిచ్ని చూసాక నేను నిర్ణయం తీసుకుంది, అపోనెంట్ని చూసాక నేను నిర్ణయం తీసుకుంది. అలా చేయలేకుండా ఉన్నప్పుడు మాత్రం అదొక రకమైన ఫ్లా అనేది కనిపిస్తుంది. అండ్ ఈ విధంగా టీమ్ సెలక్షన్లో బోత్ నెహ్రా అండ్ గిల్ గాట్ ఇట్ కంప్లీట్లీ రాంగ్. గ్యారీ క్రిస్టన్ కూడా లీడర్షిప్ గ్రూప్లో, బట్ ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ ఫ్రమ్ దెమ్. వాళ్ళకి ఆ మిడిల్ ఓవర్స్లో వాళ్ళకి ఒక సాలిడ్ బ్యాటర్ అనేది సపోర్ట్ అనేది దొరకలేదు. ఫార్చునేట్లీ కేన్ ఆడిన 2 మ్యాచ్లు అతను సరిగా క్లిక్ కాలేదు కాబట్టి అతను పక్కన పెట్టారు. వాళ్ళు 4 బౌలర్స్ కాంబినేషన్ వర్కౌట్ కాల. షమీ లేని లోటు అనేది క్లియర్గా కనిపించింది, ఎందుకంటే దే హ్యాడ్ టు యూజ్ దేర్ ఫారెన్ ఆప్షన్. అండ్ ఇండియన్ బౌలర్స్లో కూడా ఎప్పుడు చిప్ అండ్ చాప్ చేస్తూనే వచ్చారు. ఒకసారి సందీప్ వారియర్ అన్నారు, ఒకసారి దర్శన్ నల్కండే అన్నారు, అండ్ ఇంకోసారి ఉమేష్ యాదవ్ అన్నారు. మోహిత్ శర్మ ఫామ్ అనేది టిప్ అయిపోయింది. సో వాళ్ళకి కూడా కష్టంగానే కనిపిస్తుంది టు మూవ్ అహెడ్. సో జీటీ ఈస్ గాన్, ముంబై ఈస్ గాన్, ఆర్సీబీ ఈస్ గాన్. బట్ ఆర్సీబీ స్టిల్ ఫీల్స్ ఏదో ఈ విక్టరీ తర్వాత ఫ్యాన్స్ మైట్ ఫీల్ ఏదో ఒక ఛాన్స్ ఉందని, బట్ చాలా చాలా కష్టం. హోప్స్ పెట్టుకోకుండా ఉండడమే మంచిది. బట్ ఈ విక్టరీని దే విల్ డెఫినెట్లీ ఎంజాయ్. మంచి విక్టరీ ఇది. అండ్ ఇటువంటి ఒక బౌలింగ్ పర్ఫార్మెన్స్ అనేది వాళ్ళకి బాగా నచ్చుతుంది. స్టిల్ చెన్నైతో ఒక గేమ్ ఉంది వాళ్ళకి హోమ్లో. సో అక్కడ మంచిగా బౌలింగ్ పర్ఫార్మెన్స్ అని చేద్దాం అనుకుంటారు. వాళ్ళకి పంజాబ్తో ఒక మ్యాచ్ ఉంది ధర్మశాలలో ఇమీడియట్లీ. సో ఆ మ్యాచ్లో గెలిచి కొంచెం పంజాబ్ని కూడా పక్కదామ పట్టిద్దాం అనే ఆలోచనలో ఉంటారు వాళ్ళు. సో పంజాబ్ ఆఫ్ కోర్స్ రేపు చెన్నైతో ఆడుతుంది. ఆ మ్యాచ్ ఏం జరుగుతుందో చూద్దాం. బట్ దిస్ ఇస్ డెఫినెట్లీ అ వెరీ గుడ్ విక్టరీ అని చెప్పాలి. కోహ్లీ చాలా బాగా ఆడాడు. ఇన్ఫ్యాక్ట్ హాఫ్ అద్దరు కొట్టాడు, డౌటే లేదు అందులో. ఇట్ జస్ట్ టుక్ ఆన్. ఒక్కసారిగా జస్ట్ 4th గేర్ 5th గేర్లో స్టార్ట్ చేశాడు బండి. బట్ కీలకమైన సమయంలో కోహ్లీ దగ్గర నుంచి 1 షాట్స్ వచ్చాయి. దట్ ఈస్ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దినేష్ కార్తిక్ ఎక్కడైతే కొలాప్స్ అయిపోతుందా అని కాస్త ఏదైతే భయం కలిగిందో అక్కడ నుంచున్నాడు. సిరాజ్ బాగా ఆడాడు. ఆల్ దోస్ ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్స్ అందరూ కూడా చేయేశారు. ఎక్స్పెన్సివ్ క్యాంపెయినర్స్ గ్రీన్ కూడా చేయేశాడు బౌలింగ్లో. సో గుడ్ విక్టరీ ఫర్ ఆర్సీబీ. సాడ్ స్టోరీ ఫర్ జీటీ. రేపు సండే డబుల్ హెడర్. ఏం జరుగుతుందో చూద్దాం. టిల్ దెన్.